బిగ్ బాస్ సీజన్ 7లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది అశ్విని శ్రీ. అంతకుముందు పలు షార్ట్ ఫిలిమ్స్, ఇండిపెండెంట్ ఫిలిమ్స్లో నటించింది. 2016లో వచ్చిన వినోదం 100%, 2017లో వచ్చిన అమీర్పేటలో, 2018లో వచ్చిన బీటెక్ బాబులు, 2019లో వచ్చిన జై కిరా కుదిరా, 2020లో వచ్చిన నువ్వు నేను ఒసే ఒరే వంటి సినిమాల్లో నటించింది. కానీ అవేవి ఈమెకు గుర్తింపు తీసుకురాలేదు. బిగ్ బాస్ ద్వారా ఈమెకు కొత్త గుర్తింపు లభించింది. సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు, రీల్స్ అందరికీ షాక్ ఇస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈమె గ్లామర్ షో అలా ఉంటుంది. అయితే తాజాగా ఈమెకు సంబంధించిన ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తితో ఈమె చాలా సన్నిహితంగా ఉంది ఆ ఫోటోలో. దీంతో సోషల్ మీడియాలో బాయ్ ఫ్రెండ్తో బిగ్ బాస్ అశ్విని అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో ఆ ఫోటోలో ఉన్నది నిజంగానే అశ్విని బాయ్ ఫ్రెండా అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఇన్సైడ్ టాక్ ప్రకారం ఆ ఫోటోలో ఉన్నది అశ్విన్ బాయ్ ఫ్రెండ్ కాదట. అతని పేరు కుడిపూడి విజయ్ కుమార్ అని తెలుస్తోంది. అతను కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ సినిమాలకు నిర్మాణ శాఖలో పనిచేస్తూ ఉంటాడంట. SAP A to Z క్రియేటివ్ అనే ఏజెన్సీని రన్ చేస్తున్నాడట. సింపుల్గా చెప్పాలంటే అతను ఒక మేనేజర్ అన్నమాట. ఇతను బిగ్ బాస్ ఫేమ్ అశ్వినికి మంచి స్నేహితుడట. తాజాగా అతని బర్త్డే వేడుకల్లో ఈమె పాల్గొన్నట్లు సమాచారం. కానీ విజయ్ కుమార్తో అశ్విని సన్నిహితంగా ఉండడంతో ఆమె బాయ్ ఫ్రెండ్ అంటూ కామెంట్లు మొదలయ్యాయి. బిగ్ బాస్ సీజన్ 7లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది అశ్విని శ్రీ. అంతకుముందు పలు షార్ట్ ఫిలిమ్స్, ఇండిపెండెంట్ ఫిలిమ్స్లో నటించింది. 2016లో వచ్చిన వినోదం 100%, 2017లో వచ్చిన అమీర్పేటలో, 2018లో వచ్చిన బీటెక్ బాబులు, 2019లో వచ్చిన జై కిరా కుదిరా, 2020లో వచ్చిన నువ్వు నేను ఒసే ఒరే వంటి సినిమాల్లో నటించింది. కానీ అవేవి ఈమెకు గుర్తింపు తీసుకురాలేదు. బిగ్ బాస్ ద్వారా ఈమెకు కొత్త గుర్తింపు లభించింది. సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు, రీల్స్ అందరికీ షాక్ ఇస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈమె గ్లామర్ షో అలా ఉంటుంది. అయితే తాజాగా ఈమెకు సంబంధించిన ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తితో ఈమె చాలా సన్నిహితంగా ఉంది ఆ ఫోటోలో. దీంతో సోషల్ మీడియాలో బాయ్ ఫ్రెండ్తో బిగ్ బాస్ అశ్విని అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో ఆ ఫోటోలో ఉన్నది నిజంగానే అశ్విని బాయ్ ఫ్రెండా అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఇన్సైడ్ టాక్ ప్రకారం ఆ ఫోటోలో ఉన్నది అశ్విన్ బాయ్ ఫ్రెండ్ కాదట. అతని పేరు కుడిపూడి విజయ్ కుమార్ అని తెలుస్తోంది. అతను కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ సినిమాలకు నిర్మాణ శాఖలో పనిచేస్తూ ఉంటాడంట. SAP A to Z క్రియేటివ్ అనే ఏజెన్సీని రన్ చేస్తున్నాడట. సింపుల్గా చెప్పాలంటే అతను ఒక మేనేజర్ అన్నమాట. ఇతను బిగ్ బాస్ ఫేమ్ అశ్వినికి మంచి స్నేహితుడట. తాజాగా అతని బర్త్డే వేడుకల్లో ఈమె పాల్గొన్నట్లు సమాచారం. కానీ విజయ్ కుమార్తో అశ్విని సన్నిహితంగా ఉండడంతో ఆమె బాయ్ ఫ్రెండ్ అంటూ కామెంట్లు మొదలయ్యాయి. బిగ్ బాస్ సీజన్ 7లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది అశ్విని శ్రీ. అంతకుముందు పలు షార్ట్ ఫిలిమ్స్, ఇండిపెండెంట్ ఫిలిమ్స్లో నటించింది. 2016లో వచ్చిన వినోదం 100%, 2017లో వచ్చిన అమీర్పేటలో, 2018లో వచ్చిన బీటెక్ బాబులు, 2019లో వచ్చిన జై కిరా కుదిరా, 2020లో వచ్చిన నువ్వు నేను ఒసే ఒరే వంటి సినిమాల్లో నటించింది. కానీ అవేవి ఈమెకు గుర్తింపు తీసుకురాలేదు. బిగ్ బాస్ ద్వారా ఈమెకు కొత్త గుర్తింపు లభించింది. సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు, రీల్స్ అందరికీ షాక్ ఇస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈమె గ్లామర్ షో అలా ఉంటుంది. అయితే తాజాగా ఈమెకు సంబంధించిన ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తితో ఈమె చాలా సన్నిహితంగా ఉంది ఆ ఫోటోలో. దీంతో సోషల్ మీడియాలో బాయ్ ఫ్రెండ్తో బిగ్ బాస్ అశ్విని అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో ఆ ఫోటోలో ఉన్నది నిజంగానే అశ్విని బాయ్ ఫ్రెండా అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఇన్సైడ్ టాక్ ప్రకారం
ఆ ఫోటోలో ఉన్నది అశ్విన్ బాయ్ ఫ్రెండ్ కాదట. అతని పేరు కుడిపూడి విజయ్ కుమార్ అని తెలుస్తోంది. అతను కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ సినిమాలకు నిర్మాణ శాఖలో పనిచేస్తూ ఉంటాడంట. SAP A to Z క్రియేటివ్ అనే ఏజెన్సీని రన్ చేస్తున్నాడట. సింపుల్గా చెప్పాలంటే అతను ఒక మేనేజర్ అన్నమాట. ఇతను బిగ్ బాస్ ఫేమ్ అశ్వినికి మంచి స్నేహితుడట. తాజాగా అతని బర్త్డే వేడుకల్లో ఈమె పాల్గొన్నట్లు సమాచారం. కానీ విజయ్ కుమార్తో అశ్విని సన్నిహితంగా ఉండడంతో ఆమె బాయ్ ఫ్రెండ్ అంటూ కామెంట్లు మొదలయ్యాయి.